అక్కకి ఎలా ఉందో ఏంటో. ఇప్పటి వరకు అమ్మ వాళ్ళు ఫోన్ కూడా చేయలేదు. సంగీత, హే సంగీత, మై డియర్ వైఫ్. అమ్మో, ఇంతకు ముందు 2 సార్లు ఇక్కడ నుంచి లాక్కెళ్లాలని చూశాడు. అప్పుడు పక్కన శ్రీను ఉన్నాడు కాబట్టి ఎలాగోలా తప్పించుకున్నాను. ఇప్పుడు సమయానికి ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. సంగీత, వీడు మళ్ళీ వచ్చాడు. ఈసారి వీణ్ణి అస్సలు వదలకూడదు. సంగీత, నువ్వెక్కడున్నావు? బయటికి రా, నీ మొగుడిని వచ్చారు. సంగీత, మందు తాగాలి, ఒక గ్లాసు నీళ్లు తీసుకురా. చెప్పేది నీకే, చెవులకి వినిపించట్లేదా? ఏయ్ సంగీత, సరే, నువ్వు తీసుకొస్తావా తీసుకురావా? ఏయ్ సంగీత, నిన్నే, నీళ్లు తీసుకురా. ఏయ్ సంగీత, నిన్నే, బయటికి రా. నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. నేనొచ్చి పట్టుకున్నానంటే మర్యాదగా ఉండదో జాగ్రత్త. ఏయ్ సంగీత, రా. మెరుపు కలలు, మెరుపు కలలు. హాయ్, నేనే. హాయ్. ఈ అక్క చెల్లెలకు కళ్ళు తిరిగి పడిపోవడం అలవాటైపోయింది. సంగీత, లే సంగీత. భయపడకు, నేను మీ అక్క లాంటి దాన్నే. నేను మీ అక్కకి ఫ్రెండ్ని కూడా. ఈ రోజు నుండి నీకు కాపలాగా నేనుంటాను. నిన్నెవ్వరూ ఏమనకుండా నేను చూసుకుంటాను. అక్కకెలా ఉందని ఆలోచిస్తున్నావా? అక్కకేం కాదు, అంతా బాగుంటుంది. ఇట్స్ ఓకే.
హలో విమల, నేను అత్తయ్య ఎక్కడున్నారు అత్తయ్య? మీరెక్కడున్నారో తెలుసుకోవడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం, కానీ మిమ్మల్ని కనుక్కోలేకపోయాం. ఇక్కడ జరుగుతున్నవి మీకు చెప్పాలని. విమల, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇప్పుడు కూడా ఫోన్ చెయ్యొద్దు అనుకున్నాను, కానీ ఒక విషయంలో నిన్ను హెచ్చరించాలని చేశాను. పరిస్థితులు ఏం బాగోలేవు. శత్రువులు విజృంభించబోతున్నారు. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి విమల. సంయుక్త వాసులకు ప్రాణగండం పొంచి ఉంది. ముఖ్యంగా నా మనవడు వాసుకి గండం ప్రభావం తీవ్రంగా ఉంది. వాసుని ఈ గండం నుంచి సంయుక్త మాత్రమే తప్పించగలదు. తను తప్ప ఇంకెవ్వరి వల్ల ఇది కాదు. రేపు వాసు సంయుక్తుల 16 రోజుల పండగ. నువ్వు ఎలాగైనా సంయుక్తను ఒప్పించి నల్లపూసల తంతు జరిపించు. వాసు ఈ ప్రాణగండం నుండి బయటపడాలంటే ఇదొక్కటే దారి. పసుపు తాడు నుండి పుస్తెలు నల్లపూసల్లోకి మారిన క్షణం వాసు గండం నుండి బయటపడతాడు. ఆ. విమల, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వాసుకి ఏం కాదమ్మా. నువ్వు నల్లపూసల తంతు జరిపించావంటే అన్నీ సర్దుకుంటాయమ్మా. గండం పొంచి ఉండటం కాదత్తయ్యా, వాసు ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణం నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నాడు. హా? విమల, విమల, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందే? వాసుకి కడుపులో కత్తిపోట్లు, సౌమ్యకి తలకి దెబ్బలు తగిలి ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారత్తయ్యా. హా? అయ్యో దేవుడా! దీని వెనక సుమిత్ర ఉందత్తయ్యా. నేను భయపడ్డట్టు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందన్నమాట. మెరుపు కలలు మెరుపు కలలు అమ్మా, 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 వాసు, ఏమైంది వాసు? అమ్మా, 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 అమ్మా. అమ్మా, 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 డాక్టర్, అమ్మా, డాక్టర్ గారు, అమ్మా, అమ్మా, అమ్మా. ఏమైంది బాబా? ఏమైంది? 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 రండి డాక్టర్, రండి సార్, చూడండి. సార్. ఏమైంది? లేవడానికి ప్రయత్నం చేశాడు డాక్టర్ గారు. ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. మీకో విషయం చెప్పాలి. కత్తిపోటు వల్ల చాలా రక్తం పోయింది, కానీ లోపల ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ మెదడు మీద బలమైన దెబ్బ తగలడం వల్ల నర్వస్ అన్నీ బాగా దెబ్బతిన్నాయి. అందువల్ల ఇతను కొన్ని రోజులు నడవడం చాలా కష్టం. తనకు తాను కూర్చోవడం, మనలాగా చేతులు కదపడం చేయలేడు. సార్,
కంగారు పడాల్సిన పని లేదు. తొందరలోనే బాగవుతాడు. అప్పటి వరకు ఇతనికి రెస్ట్ చాలా అవసరం. భార్యగా తన భర్తని కాపాడుకోవాలన్న పట్టుదలతో ఈ అమ్మాయి చేసిన సాహసం వల్ల మీ అబ్బాయి ఇలా ఉన్నాడమ్మా. లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది. కీప్ ఇట్ అప్ అమ్మా. ఇంకో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడు గాని ఇతను నడవగలడో లేదో చెప్పలేం. జాగ్రత్త అమ్మా. ఏయ్ తప్పుకో. ఇదంతా నా వల్లే జరిగింది. ఈయనకింత పెద్ద ప్రమాదం జరిగింది. మెరుపు కలలు మెరుపు కలలు. నువ్వా నా కళ్ళ ముందుకు రావటానికి నీకెంత ధైర్యం? ఎందుకు విమల అంత ఆవేశపడిపోయి బీపీ పెంచుకుంటావు? అసలే నీ కొడుకు చావాలా వద్దా అని ఆలోచించుకుంటుంటే నువ్వు కూడా పేషెంట్ అయ్యి బెడ్ ఎక్కావనుకో నిన్నెవరు చూసుకుంటారు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చేయాల్సిందంతా చేసి నన్ను చూసి నవ్వి వెళ్దామని వచ్చావా? ఇదే నాకు నచ్చదు విమల. చిన్ననాటి స్నేహితురాలు కష్టాల్లో ఉంది, పలకరించి నేను చేయగల సహాయం చేసి చూసి వెళ్దామని వస్తే నువ్విలా విరుచుకుపడటం న్యాయమా చెప్పు? అయినా నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకోవటం బాలేదు విమల. నేను నీకు పొద్దున్నే ఫోన్ చేసి హెచ్చరించాను, వినలేదు. సరే ఫోన్లో చెప్తే అర్థం అవ్వలేదనుకుంటా అని పెట్రోల్ రేట్లు పెరిగినా సరే ఆలోచించకుండా ఇంటికి వచ్చి మరీ చెప్పాను. కానీ నువ్వేం చేశావు? నా చెంప చెళ్ళుమనిపించి కొడుకుని కాపాడుకోవటానికి రోడ్ల వెంట పిచ్చిదానిలాగా తిరిగావు. కానీ చివరికి ఏమైందో చూసావుగా. అయినా నేను నిన్నేమడిగాను? నువ్వు నా స్తోమతకి సరిపోకపోయినా, నా తాహతకు తోగకపోయినా, నీ తమ్ముడు చేసిన మోసానికి నా చెల్లెలు చనిపోయినా దానికి పరిహారంగా సంయుక్తకి నీ కొడుకుతో విడాకులిప్పించి నా కూతురికి పెళ్లి చేయమని అడిగాను. నా కూతురికిచ్చి పెళ్లి చేసి అల్లుణ్ణి చేసుకుందామని నేననుకుంటుంటే నువ్వేమో నీ కొడుక్కి పాడగట్టి శ్మశానానికి పంపించాలి అనుకుంటున్నావు. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని పట్టుకొని అనవసరమైన పగ పెంచుకొని పెళ్ళైన ఇద్దరి జీవితాల్ని చిన్న భిన్నం చెయ్యాలని చూస్తే చంపేస్తాను. ఏమన్నా? నా కోడలికి విడాకులిప్పించి నీ కూతురుతో పెళ్లి జరిపించాలా? లేదంటే నా కొడుకుని చంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను విను. రేపు నా కొడుకు కోడలు 16 రోజుల పండగ. రేపు నా కొడుకు కోడలతో నల్లపూసల తంతు జరిపించి వాళ్ల బంధాన్ని మరింత బలంగా మారేలా చేస్తాను. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వాళ్లను విడదీయలేరు. అనవసరమైన ఆశలు పెట్టుకొని నీ కూతురు జీవితాన్ని నాశనం చేయకు. వెళ్ళు, వెళ్ళి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి. వెళ్ళు. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదన్నమాట. నువ్విప్పుడు నల్లపూసల పూజ ఎలా జరిపిస్తావో నేను చూస్తాను. నీకు చేతనైంది చేసుకో. వెళ్ళు.
సంగీత వచ్చావా? నువ్వు వెళ్ళి సౌందర్యక్కని బావని భోజనానికి పిలు. వెళ్ళు. ఇటివమ్మా. వద్దు అమ్మ నేను పెడతాను. సంయుక్త వద్దులే, నేను తెస్తాను కానీ నువ్వు రూమ్లోకి వెళ్ళు. నేను రూమ్లోకి తీసుకొస్తాను. అది కాదమ్మా. వెళ్ళమ్మా. సంగీత త్వరగా పిలు. అక్క వాళ్ళేరమ్మా. ఏంటి మామ్, ఇక్కడెక్కడ కూర్చోవాలి, ఎక్కడ తినాలి? మెరుపు కలలు మెరుపు కలలు నువ్వు చేస్తున్న ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడి నేను సంయుక్తని పూజకి పంపిస్తాను అనుకుంటున్నావేమో. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా కూతురు నీ ఇంటి గడప తొక్కదు. అనవసరమైన డ్రామా ఆపి హాస్పిటల్కి వెళ్ళి నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ మేము సంయుక్తని చూసుకోవడానికి మేమందరూ ఉన్నాం. అమ్మా అమ్మా, నన్ను పంపించకపోయినా పర్వాలేదు, కానీ అత్తయ్యని అవమానించకమ్మా ప్లీజ్. ఏంటి మామ్ నీ మాట వింటుంది, నువ్వు చెప్పిన చోట ఉంటుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు కొంచెమైనా బుద్ధుందా? మామ్ ఆవిన్ని అంతలా నమ్మడం లేదంటే అత్తయ్య గురించి మామ్ కి ఎంత తెలుసుండాలి? అది అర్థం చేసుకోకుండా ఎందుకు ఈవిడ గారికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? నేనెవరికి సపోర్ట్ గా మాట్లాడడం లేదక్క, నిజం తెలుసుకో అంటున్నాను. ఓ ఇప్పుడు నువ్వు చెప్తే గాని మామ్ కి నిజం తెలీదా? అక్క చూడు, నీకిష్టం ఉంటే నీ భర్తతో ఉండాలనుకుంటే, మామ్ మాట వినడం ఇష్టం లేదనుకుంటే, నీ అత్తగారికి సేవలు చేయాలనుంటే సూటిగా మామ్కి విషయం చెప్పి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో. మమ్మని చూసుకోవడానికి నేనున్నాను, అంతేగాని మామ్ ముందు మాట వింటున్నట్టు నటిస్తూ మన శత్రువులకు సపోర్ట్ చేయకు. వాళ్ళు మన శత్రువులు కాదక్క, మన మంచి కోరేవాళ్ళు. వీళ్ళు మనకి ఎప్పటికీ శత్రువులే. మనం నాశనం అవ్వాలని కోరుకునే మనుషులే. వీళ్ళకి కేవలం నా ఓటమి కావాలి. అది వాళ్ళకి కావాలంటే నువ్వు వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళాలి. అమ్మా, అందుకోసం ఎన్ని డ్రామాలైనా వేస్తారు, ఎన్ని నాటకాలైనా ఆడతారు. ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం. పద. అమ్మా. బాను. అత్తయ్య, రేపు నా కోడల్ని నా ఇంటికి నల్ల పూసల తంతుకి పంపించి నా కొడుకుకి ప్రాణభిక్ష పెట్టు బాను. నిన్ను వేడుకుంటున్నాను. అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? లేవండి అత్తయ్య, మీరు ఇలా చేయొద్దు, మీకు దండం పెడతాను. అత్తయ్య లేవండి, అత్తయ్య లేవండి. అత్తయ్య, అమ్మా దయచేసి పరిస్థితులను అర్థం చేసుకో. ఈ ఒక్కసారికి నన్ను అక్కడికి పంపించు. ఆ ఒక్క పూజ అయిన తర్వాత నేను ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కను, కనీసం చూడని కూడా చూడను. ఇలాంటి మాటలు, ఇలాంటి డ్రామాలు చూసి నిజం అనుకుంటే నీ అంత పిచ్చోళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. ఎదుటి వాళ్ల మనసుని కరిగించేలా నటించడం ఈవిడ గారికి చిన్నప్పటి నుంచి అలవాటు. అందుకే నువ్వు ఇంతలా నమ్ముతున్నావు. మామ్, అసలు మ్యాటర్ అది కాదు. సంయుక్తకి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం. తెలిసిపోతుంది కదా, నువ్వు మామూలుగా చెప్తే వినవని ఇలా అత్తయ్యతో నాటకమాడిస్తోంది. అక్క, చూడు సంయుక్త,
కావాలంటే నువ్విప్పుడే ఈవిడితో వెళ్ళిపో. మా గురించేం ఆలోచించుకు. నేను మామ్ని మా ఇంటికి తీసుకెళ్తాను, అంతేకాని ఇలా అందరి ముందు మామ్ని అవమానించుకు. అక్క చూడు సంయుక్త, అక్క చెప్పింది నిజమే అయితే నువ్వు వెళ్ళిపో. ఇక్కడ నా చావు నేను చేస్తాను. నేనెవ్వరింటికి వెళ్ళను. నేను కూడా మీ నాన్నలాగే వెళ్ళిపోతాను. మెరుపు కలలు మెరుపు కలలు అమ్మా, ఏంటి సమయం, ఏమైంది? అమ్మా, తల తిరగడం ఇంకా ఎక్కువ అవుతుందమ్మా. వెంటనే హాస్పిటల్కి వెళ్తే బెటర్ అనిపిస్తుంది. పద సమయం, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు కంగారు పడుకో. తల తిరుగుతుంది కానీ మరీ కింద పడిపోయేంత కాదు. నాకు తెలిసి పవర్ఫుల్ మెడిసిన్ అనుకుంటా, అందుకే అలా అవుతున్నట్టుంది. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి సమయం, పద వెళ్దాం. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. అవును, అక్క బావలెక్కడా? వాళ్ళు ఇందాకే బయటికి వెళ్లారు, లంచ్కొస్తామన్నారు. అమ్మా, హాస్పిటల్కి నేను సంగీత వెళ్ళొస్తాం. నువ్వు అక్క బావలకి లంచ్కి ఏం కావాలో ప్రిపేర్ చేయి. బావగారు మొదటిసారి మన ఇంటికొచ్చారు, వాళ్ళకి కావాల్సింది చూడమ్మా. అది కాదు సమయం, నేను లేకుండా మీరిద్దరూ హాస్పిటల్ కంటే. ఏం పర్లేదమ్మా, నువ్వు కంగారు పడుకో. ఏదైనా ఉంటే ఫోన్ చేస్తాను కదా. సరే సమయం, జాగ్రత్త. ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. మెడిసిన్ ఏవైనా మారుస్తారేమో అడుగు. అలాగే అమ్మా, వెళ్ళండి. వెళ్ళొస్తాం. జాగ్రత్త. రేపు ఖచ్చితంగా నల్ల పూసల తంతు జరిపించాలి. లేదంటే నా కొడుకుకు మాత్రమే కాదు, సమయుకి కూడా ప్రాణగండం ఉందని చెప్పారు. సమయు 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 నువ్వు నిజంగానే హాస్పిటల్కి వెళ్తున్నావా? అదేంటమ్మా అలా అడిగావు? హాస్పిటల్కే కదా వెళ్ళాలి. నువ్వన్నది నిజమే సమయం, కానీ నా భయాలు నాకుంటాయి కదా. పరిస్థితులు మనకి ఏవీ అనుకూలంగా లేవు. ఆ విమలమ్మ ఎలాగైనా నిన్ను తీసుకెళ్లి పూజ జరిపించాలని చూస్తుంది. నువ్వు కూడా ఈ విషయంలో పాజిటివ్గా ఉన్నావు. వాళ్ళు నిన్ను కలిసి ఏవైనా 4 మాయమాటలు చెప్తే నువ్వు వెళ్ళిపోయేలా నిన్ను ఎమోషనల్గా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్విలా ఒక్కదానివే హాస్పిటల్కి వెళ్తాను అంటుంటే వాళ్ళు నీకు ఇంకేం మాయమాటలు చెప్తారు అని భయంగా ఉంది. నేనెందుకమ్మా వాళ్ళని కలుస్తాను? నేను నా పాటికి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి మాట్లాడొస్తాను. సరే, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటమ్మా అది? నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా ఆ విమలమ్మ వాళ్ళని కలవకూడదు. అలాగే నువ్వు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు. అలా నాకు మాటివ్వు 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 మాటివ్వు. నువ్వు మాటిస్తేనే నేనిక్కడ ప్రశాంతంగా అక్క వాళ్ళకి కావలసినవి అరేంజ్ చేయగలను.